హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరహరి గుజ్జల యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఈవీఎం మిషన్స్ హ్యాకింగ్. ఈ ఈవీఎం మిషన్స్ అనేవి హ్యాక్ చేయడానికి వీలవుతుందా, వీటి గురించి ఎన్నికల సంఘం ఏం చెప్తుంది, అలాగే రీసెంట్ గా మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ అలాగే ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్లు అనేవి ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు ఈవీఎం మిషన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఈవీఎం మిషన్స్ రెండు యూనిట్లు, కంట్రోల్ యూనిట్ మరియు బ్యాలెట్ యూనిట్ కేబుల్ ద్వారా జడ్జ్ చేయబడతాయి. బ్యాలెట్ యూనిట్ లో లేబుల్ చేయబడిన బటన్లు ఉంటాయి. ఇవి బ్యాలెట్ యూనిట్ కార్యాచరణ, నియంత్రణ, ఓట్ల గణనను నిల్వ చేయడం మరియు ఎల్ఈడి డిస్ప్లేలలో ఫలితాలు ప్రదర్శనలకు బాధ్యత వహించే కంట్రోల్ యూనిట్ తో ఓటర్ ద్వారా ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది. అసలు ఈవీఎం మిషన్స్ హ్యాక్ అవుతాయా? ఈవీఎం మిషన్లు ఓటింగ్ ప్రక్రియను సమగ్రతను నిర్ధారించడానికి ఈవీఎంలు అనేక భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఎన్క్రిప్షన్, ట్యాపింగ్, స్పష్టమైన సీల్స్ మరియు ట్యాపింగ్ లేదా అనధికారిక యాక్సెస్ ను నిరోధించడానికి ఇతర చర్యలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ముంబైలోని నార్త్ వెస్ట్ లోక్సభ స్థానంలో ఈవీఎం మిషన్ అన్లాక్ అయిందని ఆరోపణలతో రాజకీయ దుమారం రేపాయి. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువులు ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎం మిషన్ కు కనెక్ట్ చేసిన మొబైల్ ఫోన్ ను వినియోగించినట్లు మిడ్ డే న్యూస్ పేపర్ నివేదిక ప్రచురించడంతో ఈ దుమారం రేకెత్తింది. ఎన్నికల్లో కేవలం 48 ఓట్ల తేడాతో రవీంద్ర వైకర్ గెలుపొందడం జరిగింది. జూన్ 4న ఎన్నికల లెక్కింపు సమయంలో రవీంద్ర వైకర్ బంధువులు ఈవీఎం మిషన్ ని అన్లాక్ చేయడానికి మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు నివేదికలో పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపల మొబైల్ ఫోన్లు, పాల్ ప్యానెల్ నిషేధాన్ని ఉల్లంఘించినందుకు ఫోన్లు ఉపయోగించిన వారిపై అలాగే ఎన్నికల అధికారిపై సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈవీఎంలు, బ్లాక్ బాక్స్లు ఎలక్షన్ కమిషన్ యంత్రాలు మరియు ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతను నిర్ధారించాలి లేదా వాటిని రద్దు చేయాలని, అలాగే ఎలాన్ మస్క్ కూడా ఈవీఎం మిషన్ల గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు రద్దు చేయాలి, మనుషులు లేదా ఏఐ ద్వారా హ్యాక్ చేయబడే ప్రమాదం చిన్నది అయినప్పటికీ ఇది చాలా ఎక్కువగా ఉంటుంది అని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వార్తలపై ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? సిట్ రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశీ ఆరోపణలన్నీ కొట్టిపారేశారు. జూన్ 16న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న మిడ్ డే దినపత్రికకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. అలాగే ఈవీఎంలు అనేవి స్వతంత్ర వ్యవస్థ, ప్రోగ్రామబుల్ కాదని, వైలెంట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు లేవని పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.